మొత్తం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం నీకు ఎట్లా అనిపిస్తుంది? బానే ఉంది. ఎట్లా బాగుంది అనిపిస్తుంది? ఎట్లా బాగుంది? బస్ ఫ్రీ అవి అంటే బస్సు ఫ్రీ వల్ల మగవాళ్ళకి సీట్లు లేకుండా ఆడవాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అని అంటున్నారు, మీరేమంటారు దానికి? బాగానే ఉంది. వాళ్ళకి సీట్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చిరు పోతున్నారు. దాని వల్ల ఉపయోగం లేదని కొంతమంది అంటున్నారు, మీకేమంటారు? ఉపయోగం లేదు, పైసలు ఇచ్చిపోవాలి అట్లాంటప్పుడు. మరి ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వస్తున్నాయి, మాకు వస్తున్నాయి. ఉచిత కరెంట్ అయితే వస్తుంది. ఉచిత కరెంట్ 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. అయితే ఇవి ఉచిత పథకాలు పెట్టడం వల్ల మరి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటారు? మరి ఈ ఉచిత పథకాలు పెట్టిండు, లేదు వాళ్ళు కూడా పెట్టారు కదా అప్పుడు. మళ్ళీ ఉపయోగం ఉందా అన్ని పథకాల వల్ల? అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఇస్తలేడు కదా మేడం, అందరికి ఇస్తారు కదా. హైదరాబాద్ లో హైడ్రా అనే సిస్టమ్ ని తీసుకొచ్చి ఇల్లు కూల్ చేయడం అనేది ఉంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మంచిదే అది, హైడ్రా మంచిదే. ఏ విధంగా మంచిది అనుకుంటున్నారు? గవర్నమెంట్ భూములన్నీ లాక్ చేసుకుని ఇల్లు అవి కట్టుకుంటారు కదా, మరి అట్లనే అంటే ఏముండదు. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూసారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం చూస్తున్నారు కదా. సంవత్సరమే అయింది కదా, ఇప్పుడే వాళ్ళిద్దరిలో తేడా అంటే ఏం చెప్తారు? ఒక 2 సంవత్సరాలు అయితే తెలుస్తుంది ఏందని. ఇద్దరిలో ఏదో బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడే చెప్పలేం కదా మేడం, ఇది తెలుస్తుంది కదా. వచ్చిన ఉచిత పథకాలు కేసీఆర్. థ్యాంక్ యూ.